లోకాభిరామం తరం ఉత్తరం. రంగు వేసిన కవిత. ప్రపంచంలోని కవితలన్నీ కృష్ణశాస్త్రికి వచ్చు, అయినా చూడలేను ఆయన రంగు వేసిన బొచ్చు. ప్రపంచంలోని కవితలన్నీ కృష్ణశాస్త్రికి వచ్చు, అయినా చూడలేను ఆయన రంగు వేసిన బొచ్చు. అవును, ఈ కవిత అచ్చంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి రాసిందే. అయితే ఆ రాసిన మనిషి సాహితీవేత్త మాత్రం కాదు. నిజానికి తెలుగు చదవను రాయను రాని మనిషి. కృష్ణశాస్త్రి గారి తల ముగ్గుబుట్టలాగా పండిపోయింది. ఆయన దానికి రంగు వేసేవారు. అయితే బద్దకించి మధ్యలో తెలుపు కనిపిస్తున్నా అలాగే వదిలేసేవారు. రామాయణంలో కాకపక్షం అని వర్ణించినట్టు రెండు వైపులా పెరిగిన జుట్టు, నడిమి పాపిట్లో నుంచి కొంత మాత్రం దూరం తెల్లని తెలుపు, అది చూడలేక ఆల్ ఇండియా రేడియోలోనే పనిచేస్తున్న వేణు విద్వాంసులు, తర్వాత నాకు ప్రాణమిత్రులైన ఎన్ఎస్ శ్రీనివాసన్ ఈ కవిత చెప్పారు. ఆగ్డెన్ నాష్ లిమరిక్కుల ప్రభావంతో సరదాగా చెప్పిన కవిత అది. కృష్ణశాస్త్రి గారికి మాత్రం తాను ప్రపంచ కవితలను కాపీ కొట్టి తెలుగులో రాస్తున్నాడని ఎత్తిపొడిచిన భావం కలిగిందట ఈ కవిత విని. కాటూరి వెంకటేశ్వరరావు గారితో ఆ మాట అన్నారట కూడా. తెలుగే తెలియని కుర్రవాడు సరదాగా మాత్రమే చెప్పాడు అని సర్ది చెబితే కోపం తగ్గించుకున్నాడట ఆయన. రూమీ సదాశివ. నేను ఈ కాలంలో అంటే లోకాభిరామంలో పారసీక కవి తాత్వికుడు రూమీ గురించి రాసిన. నా మూర్ఖత్వాన్ని బయటపెడుతూ రూమీకి తెలుగు అనువాదాలు వచ్చినాయా అని ఏదో రాసినట్టున్నా. మిత్రులు పెద్దలు స్వర్గీయ సామల సదాశివ కుమారులు శ్రీవర్ధన్, రాజవర్ధన్ ఇద్దరు అదే రోజున ఫోన్లో ఆదిలాబాద్ నుంచి నాతో మాట్లాడినారు. సదాశివ గారు రూమీ మస్నవిని తెలుగు చేసినారని చెప్పినారు. ఈ సంగతి నాకు సూచనగా తెలుసు, ఎందుకు మర్చిననో తెలియదు. సదాశివ సారు రూమీ మస్నవిని పద్యాలలోకి రాసినారు. ఆ పద్యాలు ఆణిముత్యాలు. రాజవర్ధన్ ఆ మధ్యన ఆ పద్యాల పుస్తకం ఫోటోకాపీ చేయించి నాకు పంపించినాడు. దాంతోపాటు సారు గురించి వేసిన జయంతి ప్రత్యేక సంచిక, సదాశివ స్మృతి అనే పుస్తకాలు కూడా పంపినాడు. రాజవర్ధన్కు నేను ధన్యవాదాలు చెప్తే రుణం తీరదు. వాళ్ళ నాయనగారికి నా మీద ఉండిన అభిమానం తనకు తెలుసు. చిత్రం. రాజవర్ధన్ తన పరిశోధనలో మధురాంతకం రాజారాం గారి కథల గురించి కృషి చేసినాడు. నాయనగారి సలహా మేరకు రాజారాం గారి వద్దకు స్వయంగా పోయి చర్చించి వాళ్ళింట్లో ఒకడైపోయి అప్పుడు సిద్ధాంత వ్యాసం రాసినాడు. కానీ ఒక సంగతి రాజవర్ధన్కు తెలిసి ఉండకపోవచ్చునని నా అనుమానం. సదాశివ సారుకు చాలామందితోటి ఉత్తరాల ద్వారా మైత్రి సాగేది. వారిలో కొందరిని ఆయన కలవనే లేదు. అందులో మధురాంతకం రాజారాం గారు, వాకాటి పాండురంగరావు గారు కూడా ఉన్నారు. హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ వివేక్ నగర్లో ఒక కథకుల సమ్మేళనం జరిగింది. అప్పుడప్పుడే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న రాజారాం గారు అక్కడికి వచ్చినారు. ఇంకా ఎంతోమంది కూడా వచ్చినారు. కార్యక్రమం బాగా జరిగింది. అసలు ఇంతకు ఆ ప్రసక్తి ఎందుకో చెప్పాలి కదా. కార్యక్రమం ఇంకా మొదలు కాలేదు. నేను అందరినీ పలకరించుకుంటూ తిరుగుతున్నా. సదాశివ సారు వచ్చి వెనుక వరుసలో కూర్చున్నారు. నేను ఆదిలాబాదులో ఉద్యోగం చేసినందుకు మిగతా ఏమొరిగిందో తెలియదు, కానీ రెండు ఉపకారాలు జరిగినాయి. మొదటిది, నాకు నౌకరీ మీద సంపూర్ణమైన ఏవగింపు కలిగింది. రెండవది, నాకు సదాశివ గారి పరిచయము, మైత్రి ప్రాప్తించినాయి. ఆ బలంతో నేను పరుగున పోయి, ఇక్కడుంటే ఎట్లా, మీరు ముందరికి రావాలే అన్నట్లున్నా. నన్ను ఎవరు గుర్తుపడతారు కదా, ముందరికి వచ్చి ఏం చేస్తా అని అడిగినారు ఆయన. అట్లా కాదు రాండి అని చేయి పట్టుకొని తీసుకుపోయి వాకాటికి రాజారాం గారికి ఆయన పేరు చెప్పినా అంతే. వారికి పరిచయం చేసినా అని గనక నేను అంటే అంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి ఉండదు.
వాళ్ళ ముఖాలలో కనిపించిన ఆనందం నేను మరువలేను. అందరం కిందికి వచ్చి ముందున్న లాన్లో కూర్చొని ముచ్చట్లు పెట్టినాం. ఆ కాలంలో ఈ సెల్ ఫోన్లు లేవు, వాటిలో కానీ నేరుగా కానీ మా దగ్గర కెమెరాలు లేవు. ఫోటోగ్రాఫర్ వచ్చే లోపల రాజారాం గారికి పిలుపు వచ్చి హాల్లోకి వెళ్ళినారు. మేమంతా ఫోటో తీయించుకున్నాం. చిత్రం కదా. తెలుగు పత్రికలలో హిందుస్థానీ సంగీతం గురించి రాత. వాకటికి సదాశివ గారి పట్ల గొప్ప గౌరవం, అందులో విచిత్రం లేదు. కానీ ఆయన ఒక పత్రిక సంపాదకుడు. తలుచుకుంటే తలుచుకున్న సంగతి గురించి తలుచుకున్న వారి చేత రాయించి ప్రచురించగలరు. అదే జరిగింది. హిందుస్థానీ సంగీతం గురించి తెలుగు పాఠకులు చదువుతారా అనే అనుమానం మొదట్లో వచ్చిందేమో, కానీ సదాశివ సారు రాసిన సంగతులను అందరూ తలకెత్తుకున్నారు. ఆయనను సంగీతం గురించి రాయమని ఒత్తిడి చేసిన వాళ్ళలో నేను మొదటివాణ్ణి అని నేను చెప్పుకోవాల్సి రావడం నా దురదృష్టం. ఆదిలాబాద్లో ఉన్నప్పుడు మేము సంగీతం గురించి సాహిత్యం గురించి ఎన్ని గంటలు మాట్లాడుకున్నామో రాజవర్ధన్ వంటి వారికి గుర్తుండే ఉంటుంది. సాయంత్రం రాండి, ఒక కొత్త చీజ్ వినిపిస్తా అని చిన్న చీటీ వచ్చేది నాకు. నేను రెక్కలు కట్టుకుని వాలేవాణ్ణి. ఇక్కడ ఈ చీజు ఇంగ్లీష్లో తినే రకం కాదు, ఉర్దూలో వినేది. సదాశివ గారికి హిందుస్థానీ మీద గురి ఎక్కువ. నాకు కర్ణాటకంతో ఉన్న పరిచయం హిందుస్థానీతో లేదు, ఇప్పటికీ లేదు. కానీ వినడం మాత్రం హిందుస్థానీయే సుఖంగా జరుగుతుంది. ఈ సంగతి గురించి ఎంతో చర్చ జరిగింది. అక్కడ వచ్చిన సంగతులు ఆయనలోనే మిగలకూడదు, అందరూ వినాలని నా వాదం. చివరికది గెలిచింది. నేనున్నాను. సదాశివసారు తమ పుస్తకాల్లో నా పేరు కూడా 1-2 చోట్ల రాసినారు. అది నాకు గొప్ప. అంతకంటే గొప్ప ఇంకొకటి ఉన్నది, చెప్పాలనో చెప్పకూడదో తెలియదు. సదాశివసారు నేను ఉత్తరాలు చాలానే రాసుకున్నాము. కానీ ఆయనకు రాను రాను రాత వెలుగాకుండా అయింది. ఫోన్ చేస్తే కూడా ఎక్కువసేపు మాట్లాడలేకపోవడం గమనించిన. పేపర్లో సదాశివకు అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అన్న వార్త చూచిన. పెద్ద ఆయనని ఇంత పొద్దున్న చికాకు పెట్టేదేమి అని వెంటనే ఫోన్ చేయలేదు. అంతలో ఫోన్ మోగింది. ఇంత న్యాయం ఉంటుందా, ముబారక్ చెప్పారా? ఇవి ఆయన అక్షరాల అన్న మాటలు. ఏవో మాటలు నడిచినాయి. అయినా మీరు లేకుంటే ఆ పుస్తకాలు ఎక్కడి నుంచి వస్తుండే కానీ అన్నారు ఆయన. నా కళ్ళలో నీళ్లు సుడులు తిరిగినాయి. ఇంతటి మంచితనమా? నా గొంతు వణికింది. చాలాసేపు మాట్లాడినాము. ఇంకా టిఫిన్ తింటా, పెట్టేస్తున్నా అన్నది ఆయన నోట నేను విన్న చివరి మాటనేమో. ఆదిలాబాద్కు పోయి సార్ను చూడాలనని మనసు వీక్తూనే ఉన్నది. 2 దోస్తులతోటి ఈ సంగతి మీద మాటలు కూడా నడిచినాయి. మనవడు కార్తీక్ పెళ్లికి సారు హైదరాబాద్కు వస్తారనుకుంటే రాలేకపోయి. నేను రాకుంటేనేమి మీరు పెళ్లికి పోవాలి అని ఫోన్లోనే చెప్పినారు. పెళ్లికి పోయినప్పుడు రాజవర్ధన్తో ఆదిలాబాద్కు వస్తాము అని కూడా చెప్పినట్టున్నా. నేను ఉద్యోగం ఏనాడో వదిలిన, సారు లోకాన్ని వదిలినారు. ఆదిలాబాద్లో యాది మిగిలింది. ఆదిలాబాద్ యాదిలో మిగిలింది. సారు కొడుకులు తేనెతుట్ట రేపినరు. ఆలోచనలు ముసురుకుంటున్నాయి. ఉత్తరం గురించి. యాది సదాశివసారు ఉత్తరం రాస్తే అదొక వ్యాసం. అందులో 1-2 తప్ప వ్యక్తిగత మాటలుండవు. ఆయన ప్రభావం మనసులో ఉందనుకుంటా. ఆశారాజు కవితా సంకలనం పాగల్ షాయర్ వచ్చిన తరువాత నేనొక ఉత్తరం రాసి బ్లాగులో పెట్టిన. ఎప్పుడది? 2010లో. మీరు కూడా చదవచ్చు దాన్ని. రాజు, కలంతోని గాక మనసుతో మాటలను మాలగట్టిన వాళ్ళంతా పాగల్గాక మరేమవుతారు? నీ ఒక్క పహల్వాన్ పోయం చాలు, ఓ జ్ఞానపీఠం ఇయ్యొచ్చు దానికి. ఇప్పుడు శత్రువు కూడా మిత్రుడిని ఎంత మాట అన్నావన్నా. ఇప్పుడు శత్రువు కూడా మిత్రుడిని అన్నాడు ఆశారాజు. నిన్ను భుజం మీద ఎక్కించుకొని గల్లీ గల్లీ జులూస్ చేయాలనిపించింది. రాజు, గైడ్, ఒగరు, పాగల్ షాయర్లలో నీ ఎక్స్ప్రెషన్ ఒక ఉన్నత శిఖరానికి చేరింది, కిందకి దిగకు అంటూ సాగుతుంది ఆ ఉత్తరం. నిజానికి నేను రాసిన ఉత్తరం పోస్ట్ చేయనే లేదు. ఆ సంగతి నాకు తర్వాత దోచింది. కానీ ఆశారాజు నా ఉత్తరాన్ని చదివినడు.
ఇప్పటికీ కనిపించినప్పుడంతా ఇద్దరము మాటలు పంచుకుంటాము, అభిమానాన్ని అంతకంటే ఎక్కువగా పంచుకుంటాము.